మునుగోడులో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్పై జరిగిన దాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మునుగోడు ఎన్నికల్లో తెరాస ఓటమి తప్పదని తెలిసి భౌతిక దాడులకు దిగుతుందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఎంపీ బండి సంజయ్పై తప్పుడు లేఖ సృష్టించి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఏదైతే నిన్న జరిగిందో మునుగోడులో భారతీయ జనతా పార్టీ శాంతియుతంగా ఎలక్షన్ల సందర్భంగా ప్రచారం చేస్తున్న సందర్భంగా ఈటెల రాజేందర్ పైన అదేవిధంగా బీజేపీ కార్యకర్తల పైన ఈ దారుణం నిజంగా నిరంకుశ పాలనకి ఒక నిదర్శనం. శాంతియుతంగా చేస్తున్న ప్రచారాన్ని కూడా అడ్డుకొని కార్యకర్తలు ప్రచార మతాన్ని కానీ అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ దాడి చేయడం వాళ్ళ రక్తాలు వచ్చి హత్యలా కొట్టడం అంటే ఇది ఏం పరిపాలన? నిజంగా అక్కడ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలందరూ ఆలోచించవలసిన అవసరం ఉండదు ఎంతైనా. ఎందుకంటే అప్పుడు నిజాం బ్రిటిష్ ప్రజాకులు చేసిన పరిపాలన ఈరోజు జరగేస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించారు. స్వతంత్రంగా మనం 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 మన మనోభావాలు దెబ్బతినకుండా మనం శాంతియుతంగా చేసుకునే ఏ పనికైనా అడ్డం తగ్గుకుంటూ మనల్ని ఇబ్బంది పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించాలే. మరి ఏదైతే నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మునుగోడులో జరిగే ఎన్నికల్లో భాగంగా నిన్నటి రోజున మా శాసనసభ్యులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారిని వారి కాన్వాయ్పై దాడిని మేము బీజేపీ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో ఖండిస్తూ మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేడు రాష్ట్ర ప్రభుత్వ దృష్టిబొమ్మను కేసీఆర్ దృష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఎక్కడికైనా ఓటమి భయం ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి శాసనసభ్యునికి టీఆర్ఎస్ శాసనసభ్యునికి ఓటమి భయం పడుతుంది. ఆ ఓటమి భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుంటుంది. అందుకే నిన్నటి రోజున ఆ దాడిని మేము పూర్తిగా ఖండిస్తూ మునుగోడు ప్రజలు గ్రహించి ఇకనైనా ఈ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వహిస్తున్నటువంటి